ఇక్కడ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి అధికార భాషలు, రెండోది అంతరించిపోతున్న భాషలు, అండ్ మూడోది ఏంటంటే ప్రాచీన భాషలు. ఈ 3 కూడా దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక టాపిక్ తీసుకుంటే దాన్ని బాటమ్ టు టాప్ దాకా క్లీన్గా చదువుకోవాలి. అప్పుడే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అసలు అధికార భాషలకి, అంతరించిపోతున్న భాషలకి, ప్రాచీన భాషలకి డిఫరెన్స్ ఏంటి? టాపిక్ మొదలుపెట్టే ముందు ఒక చిన్న 1 వర్డ్ సెంటెన్స్లో చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. అధికార భాషలంటే భారత రాజ్యాంగం చేత గుర్తించబడిన భాషలు. అంతరించిపోతున్న భాషలంటే ఆ భాషలు మాట్లాడే వాళ్ళు కొత్తగా లేక ఉన్నవాళ్ళు వృద్ధాప్యంతో చనిపోతూ ఇక ఆ భాషనే అంతరించిపోతుంది. వాటిని అంతరించిపోతున్న భాషలు అంటాం. అంతరించిపోయినా పోతున్న భాషలు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ప్రాచీన భాషలు. అంటే ఏదైతే ఒక భాష గత 1500 లేదా 2000 సంవత్సరాల నుంచి మనుగడలో ఉన్నట్టు మనకి ఏదైనా ఆధారాలు కనుక ఉంటే, అంటే శాసనాలు కానీ లేదా సాహిత్యం కానీ లేదా నాణ్యాలు కానీ ఉంటే ఆ భాషను ప్రాచీన భాషగా గుర్తిస్తారు. తద్వారా భాషకి ఏమైనా బెనిఫిట్ జరుగుతుందా, ఇవన్నీ అక్కడ డిస్కస్ చేద్దాం. ఇది 3 గల చిన్న మౌలికమైన తేడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలో ఉన్న అధికారిక భాషల గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. యాక్చువల్లీ వీ హ్యావ్ 12 షెడ్యూల్స్ ఇన్ ఇండియా. మనకి భారతదేశంలో మొత్తం రాజ్యాంగం ప్రకారం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, ఆ 12 షెడ్యూల్లో మనకు అధికార భాషల ప్రస్తావన ఏదైతే ఉందో దీన్ని 8th షెడ్యూల్లో వివరించడం జరిగింది. అంటే భారతదేశంలో అధికార భాషలు ఎన్ని అని ఆలోచించడానికన్నా ముందు ఏ షెడ్యూల్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ అధికార భాషల గురించి చర్చిస్తుంది అంటే 8th షెడ్యూల్, 8వ షెడ్యూల్. మరి 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలు ఉన్నాయి? యాక్చువల్గా మన భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన రోజే గుర్తించబడ్డ భాషలు ఇప్పటిదాకా లేవు. మధ్య మధ్యలో కొన్ని భాషలు చేర్చబడ్డాయి. కాబట్టి అధికార భాషలు ఎన్ని అని మాట్లాడే ముందు అధికార భాషల పరిణామ క్రమం అని తెలుసుకోవాలన్నమాట. పరిణామ క్రమం అంటే దశల వారీగా జరిగిన అభివృద్ధి. అంటే ఫస్ట్ ఎన్ని ఉన్నాయి, తర్వాత ఏ భాష చేరింది, తర్వాత ఏ భాష చేరింది, టోటల్గా ఎన్ని భాషలని లాస్ట్లో క్లారిటీ వస్తుంది. మనకి భారత రాజ్యాంగం యాక్చువల్గా 1949 నవంబర్ 26 నాడు ఆమోదించబడింది. ఓకేనా? భారత రాజ్యాంగం నవంబర్ 26 నాడు ఆమోదించబడింది. కాబట్టి ఈ నవంబర్ 26ను మనం ఏమంటామంటే కాన్స్టిట్యూషన్ డే అంటాం. అంటే రాజ్యాంగ దినోత్సవం, అంటే రాజ్యాంగం ఆమోదించబడ్డ దినోత్సవం అంటాం. బట్ అది అమల్లోకి ఎప్పుడు వచ్చింది అంటే అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న వచ్చింది. అంటే రాజ్యాంగం ఆమోదించబడ్డ 2 నెలలకు అమల్లోకి వచ్చింది. ఈ జనవరి 26ను మనం ఏమంటామంటే గణతంత్ర దినోత్సవం లేదా దాన్నే రిపబ్లిక్ డే అంటాం. ఇక్కడ గణతంత్ర దినోత్సవం అంటే అర్థం ఏంటంటే గణ అంటే ప్రజలు, తంత్రం అంటే ఎన్నుకోవడం. ఏ దేశంలో అయితే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఉంటుందో ఆ దేశాన్ని గణతంత్ర దేశం, రిపబ్లిక్ కంట్రీ అని పిలుస్తాం. ఓకే, మనకి 1950 జనవరి 26 నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పుడు మన దేశంలో గుర్తించబడ్డ అధికార భాషలు ఎన్ని అంటే 14 భాషలు ఉన్నాయి. 14 అంటే ద ఇనీషియల్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా ఎట్ ద టైమ్ ఆఫ్ 1950 దోస్ ఆర్ 14. ఏంటి ఉన్నాయి? అస్సామీ, ఓకేనా, అండ్ బెంగాలీ, తెలుగు, తమిళం, గుజరాతీ, హిందీ, కన్నడం, అండ్ కాశ్మీరీ, ఉర్దూ, ఒరియా, మలయాళం, పంజాబీ, మరాఠీ, సంస్కృతం. 14 భాషల్లో మీకు ఒక్కొక్క రాష్ట్రంలో మాట్లాడే ఒక్కొక్క భాష అధికార భాష. ఒక 2 మినహా. ఉర్దూ పర్టికులర్గా ఎక్కడ మాట్లాడుతారు అంటే యాక్చువల్గా మన దేశంలో ఎక్కువగా హిందీ మాట్లాడుతుంటారు. బట్ పర్టికులర్గా ఉర్దూ గురించి చెప్పాలంటే ఏంటంటే ఏదైతే అనీషియంట్ తరం ఉందో, డైనాసిటీ ఉందో, ఎక్కువగా ఉర్దూకు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ సంస్కృతం వచ్చి కూడా కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ప్రత్యేక విద్యా కేంద్రాల్లో మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సామాన్య పరిభాషలో సంస్కృతానికి తక్కువ ప్రియారిటీ ఉంది. మిగతావన్నీ కూడా ఆయా రాష్ట్రాల అధికార భాషలు. ఇప్పుడు అస్సాం ప్రజలు మాట్లాడేది అస్సామీ, పశ్చిమ బెంగాల్లో మాట్లాడేది బెంగాలీ, అఫ్కోర్స్ బంగ్లాదేశ్లో కూడా బెంగాలీ మాట్లాడతారు. అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు, అండ్ తమిళనాడులో తమిళం, అండ్ గుజరాత్లో గుజరాతీ, అండ్ హిందీ అంటే నార్త్లో మనకు యూపీ అండ్ బీహార్ అండ్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈ రాష్ట్రాల్లో స్థానిక భాషలతో పాటు హిందీ కూడా ఉంది.
అండ్ కర్ణాటకలో కన్నడం, అండ్ జమ్మూ కాశ్మీర్లో కాశ్మీరీ, అండ్ ఒరిస్సాలో ఒరియా, ఇప్పుడు దాన్నే ఒడియా అన్నాం, మరి ఒడియా ఎప్పుడు మారిందంటే డిస్కస్ చేద్దాం. అండ్ తర్వాత కేరళలో మలయాళం, అండ్ పంజాబీ పంజాబ్లో, అండ్ మహారాష్ట్రలో మరాఠీ. ఓకే, సో ఇవి భాషలు. ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకు నెక్స్ట్ ఇయర్ అంటే సో 1967 సంవత్సరంలో, అంటే ఇప్పుడు 1950 సంవత్సరంలో అధికార భాషలు ఎన్ని ఉన్నాయన్నాం, సో 14 ఉన్నాయన్నాం కదా. ఇప్పుడు 1967లో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, 21వ రాజ్యాంగ సవరణ ద్వారా, అంటే 21వ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్తగా ఇంకొక భాషను చేర్చింది, దట్ ఈస్ సింధీ భాష. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు 1992లో, మనకు 1950లో అధికార భాషలు ఎన్ని, సో 14. అదే 1967లో, సో 1967లో సో ప్లస్ సింధీ వచ్చింది, అంటే 15 భాషలు అయినాయి, 15. ఇప్పుడు 1992లో మరో 3 భాషలు వచ్చినాయి, ఏంటది, కొంకణి. సో ఇప్పుడు గోవా తీరాన్ని మనం కొంకణ్ తీరం అంటాం, ఆ ప్రాంతంలో ఎక్కువగా మాట్లాడుతుంటారు. అండ్ తర్వాత వచ్చి మణిపూరి, అండ్ తర్వాత వచ్చేసి నేపాలి. ఓకేనా, సో దాంతో 1992 వరకు మన దేశంలో అధికార భాషలు ఎన్ని అయినాయంటే 18 అధికార భాషలు అయినాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ 2003. ఇప్పుడు మనకు 1992 వరకు అధికార భాషలు ఎన్ని, 18 అధికార భాషలు ఉన్నాయి. సో 2003లో కేంద్ర ప్రభుత్వం సో మరో 4 భాషలను గుర్తించి, మరో 4 భాషల్ని, ఏంటా భాషలు, బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. దాంతో దేశంలో అధికార భాషల సంఖ్య 22 అయినాయి. అంటే తొలి రోజుల్లో గుర్తించబడ్డ భాషలు 14 అయితే, ఆ తర్వాత 4 దశల్లో, సో వివిధ దశల్లో 3 దశల్లో గుర్తించబడ్డవి మరికొన్ని భాషలు, మొత్తం కలిపి 22 భాషలు ఉన్నాయి. దీనిలో భారత ప్రభుత్వం సో ఆర్టికల్ 341 ప్రకారం, ఆర్టికల్ 340 ప్రకారం హిందీని అధికార భాషగా గుర్తించింది, హిందీ. బట్ దీని లిపి ఏంటంటే, లిపి అంటే ఇన్స్క్రిప్ట్, అంటే రాత ఏంటి అంటే దేవనాగరి లిపి ఏదైతే ఉందో దీన్ని అధికార భాష గుర్తించింది. గుర్తించిన తర్వాత ఏం చేశారంటే, ఏదైతే ఇంగ్లీష్ ఉందో, ఇంగ్లీష్ దీన్ని అదనపు అధికార భాషగా గుర్తించారు, అంటే అడిషనల్ అఫీషియల్ లాంగ్వేజెస్. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో అప్పటిదాకా ఉన్న విద్యా వ్యవస్థ కూడా ప్రాంతీయ విద్యా వ్యవస్థ ఉంది. అండ్ ఓవరాల్గా దేశాన్ని కల్పించే వ్యవస్థ ఏంటి, హిందీ, ఇంగ్లీష్ మాత్రమే. అంటే బ్రిటిష్ వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో ఇంగ్లీష్ను ప్రవేశపెట్టారు, దాని ద్వారా చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువగా కొంచెం అప్పట్లో ఉన్నటువంటి ఎడ్యుకేట్ పీపుల్ అంతా కూడా ఇంగ్లీష్లో ప్రావీణ్యం ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు. సో దాంతో ఇంగ్లీష్ను కూడా అదనపు అధికార భాష గుర్తించారు. అయితే ఆ తర్వాత రోజుల్లో అంటే మనకు 1963లో ఏం జరిగింది అంటే, 1963లో 1963లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. అదేంటంటే అధికార భాషల చట్టం ఆర్ అధికారిక భాషల చట్టం అని ఒక చట్టం తీసుకొచ్చింది. సో ఈ చట్టం ప్రకారం ఏం చేశారంటే హిందీని మాత్రమే అధికార భాషగా గుర్తించారు, హిందీని మాత్రమే అధికార భాషగా గుర్తించారు. బట్ ఇంగ్లీష్కు పెద్దగా ప్రియారిటీ ఇవ్వలేదు. దాంతో దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభమైనాయి. ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్లో ఎక్కువగా క్రిస్టియానిటీ స్ప్రెడ్ అయిందన్నమాట. బ్రిటిషర్స్ ఉన్న కాలంలో నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఎక్కువగా క్రిస్టియానిటీ స్ప్రెడ్ అయింది. ఎక్కడైతే క్రిస్టియానిటీ స్ప్రెడ్ అయిందో అక్కడ క్రైస్తవ మత ప్రబోధకులు విద్యా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ చాలా స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించారు వాళ్ళకు. సో ఇప్పుడు మణిపూర్, నాగాల్యాండ్, మిజోరాం అండ్ మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, త్రిపుర ఉన్నాయి కదా, అక్కడ అనేక గిరిజన భాషలు ఉన్నాయి. వాళ్ళందరినీ కల్పించే భాష అప్పట్లో ఇంగ్లీష్ మాత్రమే. సో దాంతో ఇంగ్లీష్ను కూడా గుర్తించాలి, సో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది అన్న ఇష్యూ వచ్చినప్పుడు ఏం చేశారంటే, సో వచ్చినప్పుడు 1967లో ఏం చేశారు, అసెంబ్లీ ఆమోదిస్తే తప్ప, అంటే అసెంబ్లీ ఇంగ్లీష్ను తొలగిస్తున్నాం, సో అసెంబ్లీ ఆమోదిస్తే తప్ప ఆంగ్లంను తొలగించరాదు అని ఒక జీవో తీసుకొచ్చారు. అంటే ఆంగ్లం అనేది అధికార భాషగా, అదనపు అధికార భాషగా కొనసాగుతుంది. పర్టికులర్గా అసెంబ్లీ తీర్మానం చేస్తే తప్ప దాన్ని తీసేరాదు. అంటే ఎక్కడైనా సరే మీరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ తీసుకున్నారనుకోండి, అధికార భాష తెలుగు, ద్వితీయ అధికార భాష ఉర్దూ అంటాం. మరి ఇంగ్లీష్ సంగతి ఏంటంటే చెప్పినా చెప్పకుండా ఇంగ్లీష్ అదనపు అధికార భాషని, అసోసియేట్ లాంగ్వేజ్.
పర్టికులర్గా మన అసెంబ్లీ తీర్మానం చేస్తే తప్ప దాన్ని తీసేయలేం. ఇంతవరకు ఏ రాష్ట్ర అసెంబ్లీ కూడా ఇంగ్లీష్ను తొలగిస్తున్నట్టు తీర్మానం చేయలేదు. కొందరు హిందీ వద్దని ఉద్యమాలు చేస్తున్నారని ఇంగ్లీష్ వద్దని ఎవరు అనలేదు. దాంతో దాని అదనపు అధికార భాష కొనసాగుతుంది. సో ఓవరాల్గా 4 ఇష్యూస్ ఉన్నాయి. మన దేశంలో 8వ షెడ్యూల్లో 22 అధికార భాషలు ఉన్నాయి. అండ్ 1963లో కేంద్ర ప్రభుత్వం అధికార భాషల చట్టం తీసుకొచ్చింది. అండ్ 1967లో రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదిస్తే తప్ప ఇంగ్లీష్ను తొలగించరాదు అని ఒక జీవో కూడా తీసుకొచ్చింది. అంటే ఓవరాల్గా హిందీ అధికార భాష, ఆంగ్లం అదనపు అధికార భాష. ఇక వివిధ రాష్ట్రాలు తమ రాష్ట్రంలో ఇంకేమైనా లాంగ్వేజ్ను సెకండ్ లాంగ్వేజ్గా గుర్తించుకోవచ్చు. ఓకే, సో ఇక మొత్తం 22 భాషలు కదా. అయితే 2011లో 96వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓకే మనకి ఒరియా పేరును, అంటే గతంలో దాన్ని ఒరియా అనేవాళ్ళం, సో ఇప్పుడు దాన్ని ఏమన్నారంటే ఒడియా అని పిలుస్తున్నారు. ఓకేనా. సో అంటే పేరు మారింది, భాష పేరు. ఇప్పుడు రాష్ట్రాల పేరు మార్చుకుంటాం కదా. గతంలో ఉత్తరాంచల్ అనే రాష్ట్రం ఉండేది, ఇప్పుడు దాన్ని ఉత్తరాఖండ్గా మార్చుకున్నాం. సో ఇదంతే. ఇక మన దేశంలో రాష్ట్రాల వారీగా తీసుకున్నట్టుంటే, అంటే కేంద్ర ప్రాంతాల వారీగా తీసుకున్నట్టుంటే అధికార భాషలు అండ్ అదనపు అధికార భాష లేదా దీన్ని సో సెకండ్ లాంగ్వేజ్, ద్వితీయ అధికార భాష కూడా అనవచ్చు. ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఆంధ్రప్రదేశ్, సో తెలుగు ఇక్కడ అధికార భాష. అండ్ అదనపు అధికార భాష వచ్చేసి ఏంటి అంటే ఉర్దూ. ఓకే. అండ్ అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ ఆంగ్లం మాత్రమే అదనపు అధికార భాష. అండ్ ఇక రిలేటెడ్గా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. అస్సాం తీసుకున్నారనుకోండి, ఇక్కడ అధికార భాషలు అస్సామీస్ అండ్ బోడో 2 అధికార భాషలు ఉన్నాయి. బట్ అస్సాంలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ బరాక్ వ్యాలీ ఉంది, అక్కడ మాత్రం 3 జిల్లాలలో బెంగాలీ మాట్లాడతారు ప్రజలు. అంటే అధికార భాష అస్సామీ అండ్ బోడో, బట్ కొన్ని ప్రాంతాలు మాత్రం బెంగాలీని కూడా అధికార భాషగా గుర్తిస్తున్నారు. బీహార్ తీసుకున్నారనుకోండి, హిందీ అధికార భాష అండ్ ఉర్దూ ద్వితీయ అధికార భాష. అండ్ ఛత్తీస్గఢ్ హిందీ అధికార భాష, సో అదనపు అధికార భాష ఛత్తీస్గరీ. అండ్ గోవా తీరాన్ని కొంకణ్ తీరం అంటా అని చెప్పాం కదా. గోవా మనకు దేశంలో విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రం. అండ్ 2 జిల్లాలు మాత్రమే ఉన్నాయి, నార్త్ గోవా, సౌత్ గోవా. అంటే తక్కువ జిల్లాలు ఉన్న రాష్ట్రం. అండ్ అతి తక్కువ తీరరేఖ గల రాష్ట్రం కూడా గోవానే. బట్ అతి తక్కువ జనాభా గల రాష్ట్రం కాదు, సిక్కిం అవుతుంది. ఓకే, సో గోవాలో కొంకణి, ఆంగ్లం. అండ్ అక్కడ అదనపు అధికార భాష ఏంటంటే మరాఠీ. సో గుర్తించబడ్డవి, బట్ మాట్లాడడంలో పోర్చుగీస్ లాంగ్వేజ్ కూడా మాట్లాడతారు. ఎందుకంటే గోవాను పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించారు. మన దేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు అండ్ మన దేశాన్ని వదిలి వెళ్ళిన చిట్ట యూరోపియన్లు పోర్చుగీస్ వాళ్ళే, కాబట్టి అక్కడ పోర్చుగీస్ భాష కూడా మాట్లాడుతుంటారు. అండ్ హర్యానా హిందీ అధికార భాష అండ్ ఆంగ్లం పంజాబీ. అదే సార్ పంజాబ్లో కదా పంజాబ్ మాట్లాడతారు. ఒకప్పుడు పంజాబ్, హర్యానా 2 ఒకటే రాష్ట్రం. ఓకేనా. ఇప్పుడు 2 రాష్ట్రాల అసెంబ్లీ కూడా మనకి ఎక్కడ ఉంటుంది, చండీగఢ్లో ఉంటుంది. చండీగఢ్ అనేది ఒక ప్లాండ్ సిటీ, దాన్ని ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లీ కార్బోసియర్ అనేవాడు నిర్మించాడు. ఓకే, సో ఆంగ్లం మేజర్గా మాట్లాడతారు అండ్ పంజాబీ కూడా మాట్లాడుతుంటారు, బట్ అధికార భాష మాత్రం హిందీ. హిమాచల్ ప్రదేశ్, సో హిందీ అధికార భాష, సంస్కృతం మాట్లాడతారు కొన్ని ప్రాంతాల్లో. అండ్ జార్ఖండ్ హిందీ అధికార భాష. ఇక అదనపు అధికార భాషలని ఇవన్నీ ట్రైబల్ లాంగ్వేజెస్ అన్నమాట, ఎందుకంటే జార్ఖండ్ అనేది ట్రైబల్ స్టేట్. ఇది బీహార్ నుంచి ఏర్పడింది. మనకు తెలంగాణలో తెలంగాణ ఏర్పాటు కోసం టీఆర్ఎస్ అనే పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ ఏ విధంగా స్థాపించబడిందో, సో బీహార్ నుండి జార్ఖండ్ ఏర్పాటు కోసం కూడా జేఎంఎం అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పార్టీ కూడా అప్పట్లో స్థాపించబడింది. సో టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు కేసీఆర్, సో ఏ విధంగానో, సో అట్లాగే అక్కడ జేఎంఎం పార్టీ వ్యవస్థాపకుడు ఎవరంటే షిబు సోరెన్. ఆ షిబు సోరెన్ కొడుకే ఈ మధ్యలో సో జైలుకి వెళ్ళొచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయనే హేమంత్ సోరెన్ అన్నమాట. సో హేమంత్ సోరెన్. ఓకే, సో నెక్స్ట్ వన్. ఇక అదన భాషలు తీసుకుంటే అంగీకా, బెంగాలీ, భోజ్పురి, సో భూమిజ్, హో, ఖారియా, ఖోర్తా, కుర్మాలి, కురుష్, మగాహి, మైథిలి, ముండారి, నాగ్పురి, ఒడియా, సంతాలి, ఉర్దూ. సో ఇందులో రాజ్యాంగ గుర్తించబడ్డ అధికార భాషలు 22లో కూడా కొన్ని ఉన్నాయి. మీరు చూడండి, ఇప్పుడు సంతాలి భాష అధికార భాషనే, అండ్ తర్వాత వచ్చేసి ఒడియా అధికార భాషనే, అండ్ మైథిలి కూడా అధికార భాషనే, అండ్ బెంగాలీ కూడా అధికార భాషనే.
కానీ దేశంలో అధికార భాష కొన్ని ప్రాంతాల్లో, వెస్ట్ బెంగాల్లో బెంగాలీ అధికార భాష, ప్రథమ భాష అదే. కానీ ఇక్కడ మాత్రం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మాట్లాడతారు, మేజర్గా మాత్రం కూడా హిందీ మాట్లాడతారు. అండ్ కర్ణాటక ప్రథమ అండ్ ఓవరాల్గా కన్నడ, ఇంగ్లీష్ మాట్లాడినప్పటికీ ఇంగ్లీష్ను ప్రత్యేకంగా ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి తొలగించేదాకా దేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాల్లో ఇంగ్లీష్ అనేది అదనపు అధికార భాషగా కొనసాగుతూనే ఉంటుంది. కేరళ సో మలయాళం, అండ్ తర్వాత వచ్చి అదనపు అధికార భాష ఆంగ్లం. మధ్యప్రదేశ్ హిందీ, మహారాష్ట్ర మరాఠీ. ఒకప్పుడు బొంబాయి రాష్ట్రం ఉండేది, బొంబాయి రాష్ట్రం అనేది తర్వాత మహారాష్ట్రగా అండ్ గుజరాత్గా విడిపోయింది. సో మహారాష్ట్ర వాళ్ళు మరాఠీలు మాట్లాడతారు అండ్ గుజరాతీ వాళ్ళు గుజరాతీ మాట్లాడతారు. అంటే బొంబాయి రాష్ట్రం విడిపోవడానికి కారణం భాషాపరమైన ఉద్యమే అన్నమాట. అండ్ మణిపూరి అండ్ అదనపు అధికార భాష ఆంగ్లం. మేఘాలయ ఆంగ్లం మాట్లాడతారు. అండ్ కాశీ మరియు గారో జిల్లాలో సహాయ అధికార భాష కొన్ని జిల్లాల్లో కాశీ గారో. అండ్ నాగాల్యాండ్ ఆంగ్లం మాత్రమే అధికార భాష. అండ్ ఒడిషా సో ఒడియా అధికార భాష, కొన్ని ప్రాంతాల్లో ఆంగ్లం మాట్లాడుతుంటారు. అండ్ నెక్స్ట్ వన్ త్రిపుర సో బెంగాలీ ఆంగ్లం కోక్బోరోక్ అనే భాషలు అధికార భాషలు అక్కడ. ఉత్తరప్రదేశ్ హిందీ మాట్లాడతారు, అదనపు అధికార భాష ఉర్దూ. అండ్ ఉత్తరాఖండ్ సో హిందీ మాట్లాడతారు, బట్ కొన్ని ప్రాంతాల్లో మాత్రం సంస్కృతం. అండ్ మీరు అబ్జర్వ్ చేశారా, ఉత్తరాఖండ్ హిమాలయ ప్రాంతాలు మాత్రం సంస్కృతం ఎక్కువగా ఉంది. ఓకే. అండ్ పశ్చిమ బెంగాల్ బెంగాలీ ఆంగ్లం అధికార భాషలు, ఇక డార్జిలింగ్ మరియు కుర్సియాంగ్. అండ్ కొన్ని ప్రాంతాల్లో నేపాలీ, ఉర్దూ, హిందీ, ఒడియా, సంతాలీ, పంజాబీ, కంఠపురి, రాజ్బంషీ, కుర్మాలి, కుడ్మాలి, కురుక్ మరియు తెలుగు. ఇది కొన్ని ప్రాంతాల్లో మాట్లాడుతుంటారు అన్నమాట. అండ్ ఇక కేంద్రపాలిత ప్రాంతాలు కనుక తీసుకుంటే మొత్తం మనకి 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. సో అండమాన్ మరియు నికోబార్లో హిందీ, ఇంగ్లీష్ అధికార భాషలు. ఇక ట్రైబల్ లాంగ్వేజెస్ చాలా ఉంటాయి. అండ్ దద్రానగర్ హవేలీ మరియు డయూ డమన్ సో ఇక్కడ గుజరాతీ, ఇది గుజరాత్ను ఆనుకునే ఉంటుంది. కంప్లీట్ గుజరాత్ను ఆనుకునే ఉంటాయి ప్రాంతాలు. మీకు మీకు గిర్ ఫారెస్ట్ అని విన్నారు కదా, ఆసియాటిక్ సింహాలు ఉండే ప్రాంతం. సో ఆ గిర్ ఫారెస్ట్కి చాలా దగ్గరగా 60 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. అండ్ సోమనాథ్ దేవాలయాన్ని కూడా 60 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇది దద్రానగర్ హవేలీ, డయూ డమన్. అండ్ సో నెక్స్ట్ ఢిల్లీ, ఇక్కడ ఉర్దూ, పంజాబీ మాట్లాడతారు. లడాక్ సో ట్రైబల్ లాంగ్వేజెస్ ఉంటాయి అక్కడ. అండ్ చండీగఢ్ సో ఇంగ్లీష్ మాట్లాడతారు. అండ్ లక్షద్వీప్ మలయాళం, ఎందుకంటే కేరళ పక్కన ఉంటుంది. అండ్ జమ్మూ మరియు కాశ్మీరీ, డోగ్రీ, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్. ఓకేనా. సో అండ్ పుదుచ్చేరి తీసుకుంటే తమిళం, తెలుగు. యాక్చువల్గా పుదుచ్చేరి 3 రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తమిళనాడు అనుకోండి, ఇది తమిళనాడు, ఇది తమిళనాడు, ఇది కేరళ అనుకోండి. సో ఇది పైన ఏపీ, సో ఇక్కడ యానాం ఉంటుంది. ఓకేనా. సో అది ఇదే. అండ్ ఇక్కడ కేరళ పక్కన మాహే ఉంటుంది, మాహే. అండ్ ఇక్కడ వచ్చి తమిళనాడు పక్కన పుదుచ్చేరి అండ్ కరైకాలు ఉంటాయి. సో ఇక్కడ 3 రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతం ఒకటే, కానీ విస్తరించిన మాత్రం 3 రాష్ట్రాల పరిధిలో ఉంది. ఓకే. సో ఇక్కడ యానంలో తెలుగు మాట్లాడతారు. అండ్ కేరళ పక్కనున్న మాహే అనే ప్రాంతంలో మలయాళం మాట్లాడతారు. ఇక తమిళనాడు పక్కనున్న పుదుచ్చేరి, కరైకాల మాత్రం తమిళం మాట్లాడతారు. ఓకే. 3 అధికార భాషలే. ఇక అదనపు అధికార భాషలు అక్కడ ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్. ఓకే. సో ఇక అంతరించిపోతున్న భాషలు ఏంటి అసలు? దే భాష విచ్ లాంగ్వేజ్ కన్సిడర్డ్ యాజ్ ఎండేంజర్డ్ లాంగ్వేజ్. అంతరించిపోతున్న అంటే ఎండేంజర్డ్ అంటే అది మాట్లాడే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఎంత నంబర్ ఉంటే తగ్గిపోతున్నారు? ఇప్పుడు చాలామంది అన్నారు తెలుగు మాట్లాడే వాళ్ళు తగ్గిపోతున్నారు, తెలుగు ఎవరు మాట్లాడట్లేదు అంటున్నాం. మాట్లాడట్లేదా అంటే ఎంత నంబర్ అంటే చూడండి, మనకు 1970లో కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందంటే, సో 10,000 కన్నా తక్కువ జనాభా కనుక ఆ భాష మాట్లాడుతూ ఉంటే, 10,000 కన్నా తక్కువ జనాభా కనుక భాష మాట్లాడుతుంటే దాన్ని అంతరించిపోతున్న భాష అంటాం. ఇక ఎవరు మాట్లాడలేరు, అందరూ చచ్చిపోయారంటే అంతరించిపోయిన భాష అంటాం. ఇప్పుడు ఎక్కడో అండమాన్ నికోబార్ ద్వీపాల్లో కొంతమంది గిరిజనులు ఉన్నారనుకోండి, ఇప్పుడు సెంటినెలీస్ అనే లాంగ్వేజ్ ఉంది, అది మాట్లాడే వాళ్ళు 17 మంది మాత్రమే ఉన్నారు. ఆ 17 మంది దగ్గర నుంచి కొత్త వాళ్ళు ఎవరు నేర్చుకోవట్లేదు. సో వాళ్ళు కనుక మరణించారనుకోండి, భాష కూడా మరణించినట్టే కదా, అది అంతరించిపోయిన భాష. మనకి 1970 నుంచి 2024 అంటే దగ్గరగా మీకు 50 ఇయర్స్లో సుమారు 220 భాషలు అంతరించిపోయినాయి. అంతరించిపోతున్నా కాదు, అంతరించిపోయినాయి. ఇక మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఓకే. సో ఇక్కడ 10,000 కన్నా తక్కువ
మాట్లాడే వాళ్ళు ఉన్న భాషలు ఏవైతే ఉన్నాయో వీటిని సంరక్షించాలని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకం కూడా తీసుకొచ్చింది. సరే, ఆ పథకం ఏంటి, దాని ద్వారా ఏ విధంగా సంరక్షిస్తారనే తర్వాత అసలు మన దేశంలో ఏ భాషలు 10,000 కన్నా తక్కువ మంది మాట్లాడుతున్నారు, ఏ భాషలు భవిష్యత్తులో అంతరించిపోవడానికి దరిదాపుల్లో ఉన్నాయి అని చూద్దాం. అండమానీస్ ఇది ఒక లాంగ్వేజ్. అండమాన్ నికోబార్ ద్వీపాల్లో ఉన్న ట్రైబల్స్ కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. తోడా తమిళనాడులోని పశ్చిమ కనుమలు ఉన్నాయి కదా, వెస్టర్న్ ఘాట్స్, దానిలో నీలగిరి కొండలు ఉంటాయి, ఆ నీలగిరి జిల్లాలో మాట్లాడతారు. కుసుండా ఉత్తర భారతదేశంలో కొన్ని గిరిజనులు మాట్లాడుతుంటారు, నేపాల్లో కూడా మాట్లాడుతుంటారు. బీహార్ నేపాల్ సరిహద్దు రాష్ట్రాలే కదా. అండ్ సెంటినలీస్ అండమాన్ నికోబార్ ద్వీపాలకు చెందిన సెంటినలీస్ తెగ ప్రజలు మాట్లాడతారు. అండ్ మాండాయిక్ ఇరాన్ ఇరాక్ నుండి వలస వచ్చి మహారాష్ట్రలో సెటిల్ అయ్యారు కొంతమంది, వాళ్ళు మాట్లాడుతుంటారు ఈ భాష. అండ్ నిహాలి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణలోని కొన్ని గిరిజన తెగలు మాట్లాడతాయి. ఇరులా కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 3 రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి గిరిజనులు మాట్లాడుతుంటారు. గారో మేఘాలయ, అస్సాంలోని గిరిజనులు మాట్లాడే భాష ఇది టిబెట్ జర్మన్ భాష, టిబెట్ జర్మన్ ప్రాంతాల నుంచి ఉద్భవించి. బోరో దీన్ని బోడో అని కూడా అంటారు, ఇది అస్సాం, పశ్చిమ బెంగాల్లోని గిరిజనులు ఎక్కువగా మాట్లాడుతుంటారు. అండ్ బాల్టీ ఇది భారత్ పాకిస్తాన్లో మాట్లాడతారు, టిబెటన్ లాంగ్వేజ్ ఇది. దీన్ని రాయడానికి పర్షియన్ అరబిక్ ఇన్స్క్రిప్ట్ అనేది వాడతారన్నమాట. అండ్ గాంగిల్ మణిపూర్ మరియు అస్సాంలో మాట్లాడతారు. కోచ్ ఇది సైనో ఇండియన్ భాష, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ మాట్లాడుతుంటారు. అండ్ జెకింగ్ చైనా, గ్రీస్ గిరిజన భాష, అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువ మాట్లాడుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ ఇంగ్లీష్ అధికార భాషగా ఉంది, అక్కడే మాట్లాడుతుంటారు. ఈ భాషలన్నీ కూడా మాట్లాడే వాళ్ళు 10,000 కన్నా తక్కువ ఉన్నారు. 1970లోనే కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది. ఏ భాషనైతే 10,000 కన్నా తక్కువ మంది మాట్లాడుతున్నారో ఆ భాషను గుర్తించి ఆ భాష మాట్లాడే వాళ్ళ పదాలను రికార్డ్ చేయాలి, లేదా వాళ్ళకు రాయడం లాంటివి ఏమన్నా వస్తే వాళ్ళతో రాయించి భవిష్యత్తులో ఎప్పుడైనా అంతరించిపోయిన తర్వాత వాళ్ళందరూ చనిపోయిన తర్వాత కొత్త వాళ్ళకు నేర్పించవచ్చు. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 కలిసి ఉన్నప్పుడు మన రాష్ట్ర నృత్యం కూచిపూడి, ఓకేనా. మీకు కృష్ణా జిల్లా కూచిపూడి అనే గ్రామంలో సిద్ధేంద్ర యోగి అనే వ్యక్తి దీన్ని రూపొందించాడు. ఆంధ్రప్రదేశ్ విభజన 2014లో జరిగిన తర్వాత కూచిపూడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నృత్యంగా కొనసాగించి, కానీ తెలంగాణ వాళ్ళు ఏం చేశారు, పేరిణి శివతాండవం అనే ఒక నృత్యాన్ని తీసుకున్నారు. అసలు ఎక్కడిది పేరిణి శివతాండవం? ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం కాకతీయులు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళు కట్టిన గుళ్ళపైన నృత్య భంగిమలు ఉన్నాయి. అండ్ కాకతీయులో గొప్ప రాజు గణపతి దేవుడు, గణపతి దేవుడి బావమరిది జయాపసేనాని ఆయన సంస్కృతంలో 2 పుస్తకాలు రాశాడు, నృత్య రత్నావళి, గీత రత్నావళి అని. ఆ జయాపసేనాని రాసిన సంస్కృత పుస్తకాన్ని అమ్మంగి వేణుగోపాల్ అనే వ్యక్తి వెరీ రీసెంట్గా చనిపోయాడు అని ఇంగ్లీష్లోకి అనువదించాడు. ఇప్పుడు జయాపసేనాని రాసినటువంటి నృత్య రత్నావళి, దాని ఆంగ్లంలోకి అనువదించినటువంటి అమ్మంగి వేణుగోపాల్ పుస్తకం అండ్ దేవాలయాల పైన ఉన్నటువంటి భంగిమలు, ఇవన్నీ కలిపి నటరాజ రామకృష్ణ అనే వ్యక్తి ఎప్పుడో అంతరించిపోయిన ఈ పేరిణి శివతాండవాన్ని తిరిగి కంపోజ్ చేశాడు. అంటే యాజ్ టీజ్గా కంపోజ్ చేస్తారంటే పాసిబిలిటీ కాదు, అప్పటి వీడియోలు ఏం లేవు కదా మనకి, కానీ మేజర్ పార్ట్స్ తీసుకొని కంపోజ్ చేశారు. ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్ర నృత్యం. రేపు భవిష్యత్తులో భాషల అభివృద్ధి కనుక జరిగే పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు మరి వాళ్ళ సౌండ్స్ మనకు తెలియాలి, అందుకని రికార్డ్ చేసి పెడుతున్నారు. వాళ్ళకు ఆ భాష కనుక లిపి కనుక ఉంటే వాళ్ళతో రాసి పెట్టుకుంటున్నారు. భవిష్యత్తులో మళ్ళీ దీన్ని డెవలప్ చేసే అవకాశం ఉంటుంది, అది దీని ప్రధాన ఉద్దేశం అన్నమాట. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది, SPPEL స్పెల్ అనే పథకం తీసుకొచ్చింది. ఏంటి అసలు స్పెల్ అంటే స్కీమ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఎండేంజర్డ్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. అంటే అంతరించిపోతున్న భాషలను రక్షించాలి అండ్ ప్రిజర్వ్ చేయాలి. అంటే చెప్పాను కదా, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీడియో తీయడం అండ్ వాళ్ళ రాయించడం, వాళ్ళతోని ఆ పదాలను ఆడియో చేసి పెట్టడం, ఇవన్నీ చేస్తారన్నమాట. మరి ఇప్పటిదాకా ఏమైనా గిరిజన భాషలు ఈ పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తారా? యాక్చువల్లీ పథకంలో భాగంగా భాషలను ఎంపిక చేయడం కోసం దేశాన్ని 6 భాగాలుగా విభజించారు. నార్త్ ఈస్ట్ జోన్, ఈస్ట్ సెంట్రల్ జోన్, వెస్ట్ సెంట్రల్ జోన్, సౌతర్న్ జోన్, నార్థర్న్ జోన్, అండమాన్ నికోబార్ జోన్ అని విభజించారు. దీని నుంచి ఇప్పటిదాకా ఏ భాషలను రివైటలైజేషన్ జరిగింది?
త్రిపుర రాష్ట్రంలో అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న కొన్ని భాషలను అభివృద్ధి చేశారు, అటువంటి ప్రిజర్వ్ చేస్తున్నారు. కోక్బోరక్, హలం, మోగ్, గారో, కుకి, మిజో. అండ్ ఒడిశాలో జువాంగ్, కిసాన్, కోయా, ఓరం, సౌరా. మహారాష్ట్రలో గోండి, హల్బీ, కోక్ని, కోలామి, కోర్క్, మడియా, మౌచి, పార్దీ, పవారి, థాక్రే. అండ్ మధ్యప్రదేశ్లో హల్బీ, కుదుక్, బిలి, గోండి, కోర్క్. కేరళలో కట్టునాయకన్, పానియాన్. అండ్ ఛత్తీస్గఢ్లో కుకుడు, ప్రజా, హల్బీ, బరియా. జార్ఖండ్లో కుకుడు, కాడియా, ఖోరాత్. తెలంగాణలో గోండి, కోయా, కోలామి, ఖోండ్, బంజారా. అండ్ పశ్చిమ బెంగాల్లో ఓల్బీకి, కుదుక్. సో ఈ భాషలు మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ సౌండ్స్ని వీడియో తీసి పెడుతున్నారు, ఆడియో చేసి పెడుతున్నారు. దాని కనుక లిపి ఉంటే వాళ్ళతో రాయించి భద్రపరుస్తున్నారు. ఒకవేళ ఫ్యూచర్లో మాట్లాడే భాష వాళ్ళు ఎవరూ లేకపోతే ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్ సహాయం చేత మళ్ళీ ఆ భాషను పునరుద్ధరిస్తారన్నమాట. సో ఇది పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఇదే డైమెన్షన్లో లింగ్విస్టిక్స్ గురించి నేర్చుకుందాం. ఏంటి అసలు లింగ్విస్టిక్ అంటే? రకరకాల భాషల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటామంటే లింగ్విస్టిక్స్ అంటాం. లింగ్విస్టిక్స్ అనేక భాషల గురించి అధ్యయనం చేయడం కోసం. సో కేంద్ర ప్రభుత్వం మన దేశంలో భాషల అభివృద్ధి కోసం ఈ ప్రచారం కోసం కొన్ని సంస్థలు నెలకొల్పింది. సో దానిలో భాగంగా ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, దాన్ని ఇఫ్లు అంటాం. ఇది హైదరాబాద్లో ఉంది. సో దీన్ని 1958లో స్థాపించారు. ప్రజెంట్ దాని కౌన్సిలర్ డాక్టర్ వసంత్ జీ గాడ్రే. సో హైదరాబాద్లో ఉంది. అండ్ రీజనల్ క్యాంపస్ వచ్చేసి మేఘాలయలో షిల్లాంగ్లో ఉన్నాయి అండ్ ఉత్తరప్రదేశ్లో లక్నోలో ఉన్నాయి. బట్ హెడ్ క్వార్టర్ మాత్రం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో భాగంగానే అటు పక్కకు ఉంటుంది. అండ్ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ. సో ఇది 1962 అక్టోబర్ 8న స్థాపించబడింది. బట్ 1966లో లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన తర్వాత దీని పేరు మార్చారు ఈ విధంగా. ప్రస్తుతం ఛాన్సలర్గా హరి గౌతమ్ ఉన్నారు. ఈ లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. అండ్ రాష్ట్రీయ సాంస్క్రిట్ విద్యాపీఠ్ ఇది తిరుపతిలో ఉంది. అండ్ 1956లో స్థాపించారు. ప్రస్తుతం ఛాన్సలర్ ఎన్ గోపాలస్వామి. అండ్ మహాత్మా గాంధీ అంతర్రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయ. సో ఇది మనకి 1997లో స్థాపించారు. అండ్ వైస్ ఛాన్సలర్గా కృష్ణ కుమార్ సింగ్ ఉన్నారు. ఇది మహారాష్ట్రలోని వార్ధాలో ఉంది. సో వార్ధాలో గాంధీజీకి ఒక ఆశ్రమం కూడా ఉంది, అక్కడ దీన్ని ఏర్పాటు చేశారు. అండ్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఇది హైదరాబాద్లో ఉంది. సో దీన్ని 1998లో స్థాపించారు. అండ్ ప్రస్తుతం దీని ఛాన్సలర్గా శ్రీ మధు కామత్ ఉన్నారు. అండ్ రాష్ట్రీయ సాంస్క్రిట్ సంస్థాన్ 1970లో స్థాపించారు ఢిల్లీలో. అండ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ప్రస్తుతం అంతరించిపోతున్న భాషల పునరుద్ధరణ ఏదైతే ఉందో ఈ విద్యాపీఠమే చూసుకుంటుంది. ఇది మైసూర్లో ఉంది, కర్ణాటకలో. అండ్ 1969లో దీన్ని స్థాపించారు. అంటే మన దేశంలో భాషల అధ్యయనం కోసం ప్రభుత్వం అనేక సంస్థలు పెట్టింది. ఈ భాష అధ్యయనాన్ని మన లింగ్విస్టిక్స్ అని పిలుస్తాం. ఓకేనా? ఇక నెక్స్ట్ వన్ ప్రాచీన భాషలు. యాక్చువల్లీ ఇష్యూ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది జనరల్ నాలెడ్జ్లో. మీకు మధ్యలో వచ్చినదంతా కూడా అంటే గిరిజన అంతరించిపోతున్న భాషలు ఇది జనరల్స్లో అడగకపోవచ్చు. బట్ అధికార భాషల తర్వాత ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటి? యాక్చువల్గా 2004లో కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది అంటే ఈ ప్రాచీన భాషల కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఈ ప్రాచీన భాషలు ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే క్లాసికల్ లాంగ్వేజెస్ అంటాం. క్లాసికల్ లాంగ్వేజెస్ ప్రాచీన భాషలు. ఏంటి 2004 ఇచ్చిన రూల్ ఏంటంటే ఏ భాషనైతే 1000 సంవత్సరాల నుంచి మనుగడలో ఉన్నట్టు ఆధారం ఉంటుందో, అంటే 1000 సంవత్సరాల నుంచి మనుగడలో ఉన్నట్టు ఆధారం ఉంటుందో దాన్ని ఆ భాషను ప్రాచీన భాషగా గుర్తించాలని కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అలా 2004లో తమిళాన్ని గుర్తించారు. అండ్ ద ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా, ఏంటి అంటే తమిళం అన్నమాట. ఆ తర్వాత 2005లో సంస్కృతాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత రూల్స్ మార్చారు. ఏమని? 1000 సంవత్సరాలు కాదు, 1500 నుండి 2000 సంవత్సరాల నుంచి మనుగడలో ఉన్నట్టు ఆధారం ఉండాలి. అంటే భాషకు సంబంధించిన శాసనాలనే ఉండాలి, అంటే భాషకు సంబంధించినటువంటి నాణ్యాలనే ఉండాలి, లేదా భాషకు సంబంధించిన పుస్తకాలు తాటాకు పత్రాలు కానీ ఏదో ఒకటి ఉండాలన్నమాట. దాంతో దేశమంతా గొడవ మొదలైంది.
ఎందుకంటే తెలుగు భాషకు అప్పటిదాకా తెలుగు భాష ప్రాచీన 1000 సంవత్సరం మన తెలుగులో ప్రాచీన సాహిత్యం అంటే నన్నయ్య కాలంలో రాసిందే ఉంది, అది 1000 సంవత్సరాల క్రితందే. మరి 1500 అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావు అంటే వేరే భాషలకు ప్రాచీన భాషా హోదా గుర్తింపు రాకుండా చేయడం కోసం చేసిన కుట్ర అని రకరకాల విమర్శలు వచ్చినాయి. దాంతో ఏం జరిగింది, సో అలా డిస్కస్ జరుగుతున్న క్రమంలోనే కరీంనగర్ జిల్లాకు 15 కిలోమీటర్ల దూరంలో, కరీంనగర్ జిల్లాకు 15 కిలోమీటర్ల దూరంలో, ఓకేనా, సో గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల అనే గ్రామంలో ఒక శాసనం దొరికింది. కురిక్యాల అనే దానిలో శాసనం దొరికింది. సో ఈ శాసనం కురిక్యాల గ్రామంలో ఎక్కడ దొరికిందంటే బొమ్మలమ్మ గుట్ట అని ఉంటుంది, బొమ్మలమ్మ గుట్ట అని ఉంటుంది. సో అక్కడ ఈ శాసనం దొరికింది. ఈ శాసనంలో సో కొన్ని లైన్స్ ఏమో కన్నడంలో ఉన్నాయి, కొన్ని లైన్స్ ఏమో తెలుగులో ఉన్నాయి. ఈ ఒక్క శాసనం ఆధారంగా తెలుగు కన్నడానికి రెండిటికి కూడా ఒకటేసారి ప్రాచీన భాషా హోదా వచ్చింది. యాక్చువల్గా ఈ మధ్యలో తెలంగాణ ప్రాంతంలో ఈ కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ అంటే గుట్టలను తీస్తున్నారు కదా, సో ఆ గుట్టను కూడా గ్రానైట్ కింద కన్వర్ట్ చేద్దామని కొన్ని అసాంఘికంగా కొన్ని బ్లాస్ట్ చేయడం కోసం ట్రై చేశారు. దాంతో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తెలంగాణ ముఖ్యమంత్రికి లెటర్ రాశారు. ఆ ఒక్క శాసనం ఆధారంగానే ప్రాచీన భాష హోదా వచ్చింది. ఆ గుట్ట ఏరియా ఎంత వెడల్పు ఉంటుందో దాని ద్వారా మీ రాష్ట్రానికి ఎంతైతే ఆదాయం వస్తుందో 200 కోట్ల 300 కోట్ల అది మేము ఇస్తాం, అది మా రాష్ట్రానికి అమ్మండి అని చెప్పారు. దాంతో పరుగు పోతుందని అప్పుడు మండలి దాన్ని ఆపేశారు. ఈ ఒక్క కరీంనగర్ జిల్లాలో ఉన్న శాసనం, ఈ శాసనం గురించి మీ వివరాలు కావాలంటే మీకు టూరిస్ట్ టీచర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దానిలో ఒకటే ఒక వీడియో నేను చేశాను, అది దానిలో పూర్తి డీటెయిల్స్ మీకు ఉన్నాయి. ఒకసారి మీరు యూట్యూబ్లో టూరిస్ట్ టీచర్ అనేది చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఇక 2013లో మలయాళంకి వచ్చింది, 2014లో ఒడియాకి వచ్చింది. ఈ 6 భాషలు అతి కష్టంగా హోదా పొందినాయి. కానీ ఇతర భాషలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి హోదా రావాలంటే వాళ్ళ భాషలో 1500 నుంచి 2000 సంవత్సరాల వరకు మనుగడలు ఉంటే ఆధారాలు దొరకట్లేదు. కానీ వాళ్ళు కూడా మాకు కావాలంటున్నారు. మీరు అడగవచ్చు, సార్ ఒక భాషను ప్రాచీన భాషగా గుర్తిస్తే వచ్చే బెనిఫిట్ ఏంటి సార్ అని అడగవచ్చు. అంటే ప్రతి సెంట్రల్ యూనివర్సిటీలో ఎవ్రీ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ భాష కోసం ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్రతి సెంట్రల్ యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తారు, ఓకేనా. అండ్ తర్వాత ఒక ప్రత్యేక పీఠం ఏర్పాటు చేస్తారు, ప్రత్యేక పీఠం. అండ్ దానికోసం ఫండ్ ఇస్తారు, ఫండ్ ఆ భాష అభివృద్ధి కోసం. సో దాంతో చాలా రాష్ట్రాల వాళ్ళు లేదా చాలా భాషల వాళ్ళు మా భాషకు కూడా ప్రాచీన భాష హోదా కావాలని ఫైట్ చేస్తున్నారు. అలా ఎక్కడెక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాలీ భాష వాళ్ళు, బెంగాలీ, మరాఠీ, మైథిలి, మెయిటీ, దీన్ని మణిపురి అని కూడా పిలుస్తారన్నమాట. మీకు రీసెంట్గా మణిపూర్లో నాగా వర్సెస్ మైతి, సో ఆర్ మెయితి అని వచ్చింది కదా, వీళ్ళు మాట్లాడే భాష. సో వీళ్ళు కూడా ప్రాచీన భాష హోదా కోసం ట్రై చేస్తున్నారు. ఇది అధికారిక భాషలకు సంబంధించి సమాచారం. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.